హైదరాబాద్లోని తార్నాక జంక్షన్ వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. 8 ఏళ్ల క్రితం మూసిన ఈ జంక్షన్ను సిటీ ట్రాఫిక్ పోలీసులు రీఓపెన్ చేశారు. నేటి నుంచి 15 రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అనంతరం ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని సిగ్నలింగ్ వ్యవస్థను నడుపుతూ రెగ్యులర్గా అందుబాటులోకి తేనున్నారు. ఇక ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని, ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయొద్దని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమరేందర్ రెడ్డి అందిస్తారు. హైదరాబాద్ తార్నాక జంక్షన్ రీఓపెన్ అయింది. 8 ఏళ్ల క్రితం మూసివేసినటువంటి ఇదే జంక్షన్ పూర్తిగా 8 ఏళ్ల తర్వాత మరోసారి రీఓపెన్ కావడంతో వాహనదారులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే సికింద్రాబాద్ నుంచో వాహనాలన్నీ కూడా నేరుగా వెళ్లేందుకు ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు దీన్ని రీఓపెన్ కూడా చేశారు. మనం చూడొచ్చు వాహనదారులంతా కూడా ఇక్కడి నుంచి నేరుగా ఉప్పల్ వైపు వెళ్తున్నారు. మనం మరోవైపు చూసుకుంటే అటు లాలాపేట్ నుంచి ఓయూ సైడ్ కావచ్చు, ఇటు వెళ్ళే వాళ్ళ వాహనదారులు నేరుగా మనం చూసినటువంటి తార్నాక జంక్షన్ ఏదైతే ఉందో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించిన దిమ్మెలు బారికేడ్లన్నీ కూడా తీసివేయడంతో ఇక్కడి నుంచే వాహనదారులంతా కూడా రాకపోకలు నిర్వహిస్తున్నారు. ఆర్కేడ్స్ అనే సంస్థ పూర్తిగా ట్రాఫిక్ సంబంధించిన సిగ్నలింగ్కి కమ్యూనికేషన్ అయితే ఇస్తుంది. పూర్తిగా ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే గతంలో ఏదైతే మనం చూసినటువంటి ఏదైతే తార్నాక మెట్రో ఉందో తార్నాక మెట్రో నుంచి లాలాపేట మధ్యలో ఒక యూటర్న్ మీదుగా వాహనదారులంతా వచ్చేసరికి ఇటు అక్కడ యూటర్న్ వద్ద ప్రమాదాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఉన్నారు. అసలు ఏ విధంగా సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు ఏంటి? ఈ ట్రయల్ రన్ నడుస్తుంది. దీని ప్రకారం దీన్ని 3 ఆర్మ్స్గా తీసుకోవడం జరుగుతుంది. మొదటి R1 స్ట్రైట్ టు స్ట్రైట్ ఉంటుంది. అంటే సికింద్రాబాద్ టు ఉప్పల్, ఉప్పల్ టు సికింద్రాబాద్ ఇది స్ట్రైట్ టు స్ట్రైట్ నడుస్తుందండి. ఇది నో రైట్ టర్న్, అంటే ఉస్మానియా వైపు కానీ లాలాపేట వైపు కానీ రైట్ ఉండదు, స్ట్రైట్ టు స్ట్రైట్ నడుస్తుంది. తర్వాత R2 లాలాపేట నుంచి టువర్డ్స్ ఉస్మానియాకు మరియు సికింద్రాబాద్కు ఎలో చేయడం జరుగుతుంది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చే ట్రాఫిక్ టువర్డ్స్ రైట్ ఉప్పల్కు మరియు లాలాపేటకు ఎలో చేయడం జరుగుతుంది. ఇది 3 ఆర్మ్స్తో ఈ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది శాస్త్రీయంగా అధ్యయనం చేసి GHMC సహకారంతో జంక్షన్ డెవలప్ చేసి చేయడం జరుగుతుంది. దయచేసి పబ్లిక్ అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఈ జంక్షన్ ట్రయల్ రన్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి ట్రాఫిక్ వారు జంక్షన్లో చెప్పిన విధంగా రూల్స్ పాటిస్తూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదే పెడెస్ట్రియన్ క్రాసింగ్ కోసం 15 సెకండ్స్ ఇవ్వడం జరిగింది. ఈ జంక్షన్లో యూనివర్సిటీ ప్లస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్ ప్లస్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బస్సులో ఆర్టీసీ బస్సెస్ ఉపయోగించి ఈ రోడ్డు క్రాస్ చేసే పబ్లిక్ నా రిక్వెస్ట్ ఏంటంటే పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఇచ్చిన టైంలోనే రోడ్డు క్రాస్ చేసి ట్రాఫిక్ వెహికల్కి అబ్స్ట్రక్షన్ జరగకుండా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. స్టీల్ బ్రిడ్జ్ ఓయి నుంచి ఎక్కువగా రష్ వస్తుందిగా, ఎలాంటి సమయాల్లో ఎలాంటి ట్రాఫిక్ సిగ్నలింగ్? ఈ 15 డేస్ అదే అబ్జర్వ్ చేస్తామండి. మార్నింగ్ అవర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ టు 2 అవర్స్ స్టీల్ బ్రిడ్జ్ ఎక్కువ ఉంటుంది, దానికి ఎక్కువ టైమింగ్ ఇస్తూ ఈవినింగ్ అవర్స్లో మన స్టీల్ బ్రిడ్జ్ నుంచి ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ టైంలో ఎక్కువ ఇస్తూ ఈ సిగ్నలింగ్లో టైం టు 1 అవర్ టు 1 అవర్ మాకు అవర్ కూడా మాకు టైం అంటే అడ్జస్ట్ చేసుకునే సిస్టమ్ ఉంది కాబట్టి దాని ప్రకారం ఆ టైమింగ్స్ అడ్జస్ట్ చేస్తూ నడిపిస్తాం. ఫస్ట్ ఈ 15 డేస్ అబ్జర్వ్ చేసి ఏ టైంలో ట్రాఫిక్ ఎంత ఎక్కువ వస్తుంది, దానికి ఏ టైంలో ఎట్లా మనం టైమింగ్స్ ఇచ్చుకోవాలని అబ్జర్వ్ చేస్తూ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ పాటుతూ రెగ్యులేట్ చేస్తాము. ఇవాల్టి నుంచి 15 రోజుల పాటు దీన్ని ట్రయల్ రన్స్ నిర్వహిస్తారు. ఆ తర్వాత రెగ్యులర్గా వాహనదారులకు అందుబాటులోకి వస్తుందనేది చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ వాహనదారులు ఫ్రీ లెఫ్ట్ కావచ్చు, ఏదైతే ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉందో దాన్ని తప్పకుండా ఫాలో కావాలి. ముఖ్యంగా